అందరికీ నమస్కారం. గత నెల జూలై 3వ తేదీన మొగల్తూరు జాతీయ రహదారిపై ఒక అత్యంత బాధాకరమైన ఘటన జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి ఒక ఆంబోతుని తీవ్ర గాయపడింది. ఆ ప్రమాదంలో దాని కాలు విరిగిపోయింది. నొప్పితో కదలలేని స్థితిలో ఆ రోడ్డు పక్కన పడిపోయింది. అక్కడ స్థానికులు చూసి మాకు కాల్ చేయడంతో ఈ విషయం తెలుసుకుని వెంటనే మేము అక్కడికి చేరుకుని దాదాపు 20 రోజుల పాటు మా వంతుగా చేశాం. అది కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆశించాం. ఆహారం, నీరు అందించడం, వైద్య సహాయం కోసం ప్రయత్నించాం. అయినా కానీ ఆంబోతుని ప్రాణాలు కోల్పోయింది. మూగజీవాలు కూడా ప్రాణం ఉంటుంది, జీవించే హక్కు ఉంటాయి, కానీ ఎంతో బాధతో చెప్పాల్సి వస్తుంది అని ప్రయత్నాలు చేశాం. వాటికి కూడా నొప్పి, బాధ, జీవించే హక్కు ఉంటాయి. ఒక ప్రమాదం జరిగితే అక్కడ నుంచి పారిపోవటం కాదు, వెంటనే సమాచారం ఇవ్వటం, సాధ్యమైనంత సహాయం చేయటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ ఘటన మన అందరికీ ఒక గుణపాఠం కావాలి. వాహనం నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించడం, రోడ్డుపై మనుషుల్ని పాటు మూగజీవాలు కూడా ఉంటాయని గుర్తించడం ఒక చిన్న నిరీక్షణ ఒక ప్రాణం తీస్తుంది. ఆ ఆంబోతు ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. ఇలాంటి ఘటన మళ్ళీ జరగకుండా మనందరి బాధ్యత వ్యవహరిద్దాం. అలాగే వాటికి ఎప్పుడు దగ్గర ఉండి సంహరించి గొల్లగూడెం టీము వాళ్ళకి, అలాగే అక్కడ తాళ్ళు షాపు వాళ్ళకి, అలాగే కొత్తపల్లి నాగరాజు గారికి, వీళ్ళందరూ కూడా దగ్గరుండి మెస్ కట్టించి దానికి ఉలవలు ఇవి అందించి దానికి ఎప్పుడు ఫీడ్ అందించారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ భూమి మీద మనం ఎలా జీవితానికి హక్కు ఉందో వాటికి కూడా అదే హక్కు ఉంటుంది, మూగజీవాలకు కూడా. అలాగే అచ్చేసి వదిలేస్తున్నారు. మీరు ఎంత పాపం చేశారనేది ఒక్కసారి చూడండి. ఇది హింసపడి చచ్చిపోయింది. ఆ హింస, ఆ అనుభవించిన బాధ అంతా కూడా మీకే తగులుతుంది అది ఖచ్చితంగానే. అలాగే గుడిలో చాలామంది ఆవులకి ఫీడ్ పెడతారు. అలాగే గుడిలో కన్నా ఇలాగ రోడ్డు మీద ఉన్న ఆవులకి ఇలాగ ఏదైనా యాక్సిడెంట్ అయినట్లకి ట్రీట్మెంట్ చేస్తే మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.